నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. దిస్ ఇస్ సుమిత్ర. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. అయోధ్యలో ప్రధాని మోదీ పర్యటన 15,000 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం. అభయహస్తం దరఖాస్తుల అమ్మకాలపై సీఎం సీరియస్, కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. ప్రధాని మోదీకి పవన్ కళ్యాణ్ లేఖ, జగనన్న ఇళ్లలో అవినీతి జరిగిందని ఫిర్యాదు. వైఎస్ షర్మిల వెంటే నడుస్తా, వైసీపీ ప్రభుత్వంపై కేసులకు వెనకాడనన్న ఎమ్మెల్యే ఆర్కే. భద్రాద్రి జిల్లాలో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం, మిషన్ భగీరథపై సమీక్ష నిర్వహించనున్న భట్టి విక్రమార్క. రైట్, బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రజా పాలన దరఖాస్తుల అమ్మకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారులకు అవసరమైనన్ని దరఖాస్తులను అందుబాటులో ఉంచాల్సిందేనని అధికారులను ఆదేశించారు. రైతు బంధు, పెన్షన్లపై అపోహలకు గురి కావద్దని, పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. గతంలో లబ్ధి పొందని వారు, కొత్తగా లబ్ధి పొందాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురి కావద్దని తెలిపారు. ప్రజాపాలన దరఖాస్తుల సరళీ క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రజాపాలన దరఖాస్తుల అమ్మకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారులకు అవసరమైనన్ని దరఖాస్తులను అందుబాటులో ఉంచాల్సిందని అధికారులను ఆదేశించారు. రైతు బంధు, పెన్షన్లపై అపోహలకు గురి కావద్దని, పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. గతంలో లబ్ధి పొందని వారు, కొత్తగా లబ్ధి పొందాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురి కావద్దని తెలిపారు. ప్రజాపాలన దరఖాస్తుల సరళీ క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ఈ దరఖాస్తులపైన ఇప్పటి వరకు ఉన్న అపోహలేంటి, గందరగోళాలేంటి, రేవంత్ రెడ్డి ఏమన్నారు? ప్రజాపాలన దరఖాస్తులు ప్రారంభమై ఈ రోజుకి 3వ రోజు అయిపోతుంది. అయితే ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో కూడా దరఖాస్తులు అందుబాటులో లేకపోవడంతో ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారులకు అవసరమైన దరఖాస్తులన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావాలి అని చెప్పి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఏదైతే ఈ రైతు బంధు అలాగే పెన్షన్లకు సంబంధించి పబ్లిక్ చాలా అపోహలకు గురవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరు ఎలాంటి అపోహలకు గురి కావద్దు. ఏదైతే పింఛన్లు అలాగే రైతు బంధు సంబంధించి పాత లబ్ధిదారులకు యథావిధిగా పథకాలు అందుతాయని చెప్పి కూడా స్పష్టం చేశారు. ఎవరైతే గతంలో ఇటు రైతు బంధు కానీ పెన్షన్లకు కానీ అప్లై చేసుకోలేరో వాళ్ళందరూ కూడా ఈ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి. దీంట్లో ఎలాంటి గందరగోళం గురి కావద్దని చెప్పి కూడా చెప్పారు. ముఖ్యంగా ప్రజాపాలన దరఖాస్తుల సరళి క్షేత్రస్థాయి పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ నెల 28 నుంచి ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైంది.
అయితే ఇప్పటి వరకు జరిగిన గ్రామ సభలు, దరఖాస్తుల వివరాలు, ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరిస్తున్న విధానము, ప్రజల్లో స్పందనకు సంబంధించి పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది ఏంటంటే చాలా ప్రాంతాల్లో కూడా ఇటు దరఖాస్తులు దొరకకపోవడంతో ప్రతి ఒక్కరు జిరాక్స్ షాపుల నుండి దరఖాస్తులు ఇటు జిరాక్స్ తీపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో దరఖాస్తులు ఎక్కడ కొరత లేకుండా అవసరమైన దరఖాస్తులన్నీ కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు. దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు లేకుండా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశించారు. దరఖాస్తు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు విధిగా భాగస్వామ్యం కావాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజాపాలన క్యాంపులో దరఖాస్తుదారులకు తాగునీరు, సరైన నీడ కోసం టెంట్లు, ఇతర ఏర్పాట్లు ఎలాంటి లోటు లేకుండా చూడాలని చెప్పి కూడా అధికారులకు మరోసారి స్పష్టం చేశారు. ముఖ్యంగా ఏదైతే రైతు బంధుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ జరుగుతోంది. ఏదైతే గతంలో ఉన్నవారు కూడా అప్లై చేసుకోవాలి అని చెప్పి చాలా ప్రాంతాల్లో కూడా అప్లై చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటు పెన్షన్లు అలాగే రైతు బంధుపై ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చారు. గతంలో ఉన్న అర్హులు కాకుండా ఎవరైతే గతంలో అప్లై చేసుకున్నటువంటి వారు ఉన్నారో వారు తిరిగి మళ్ళీ అప్లై చేసుకోవాలి అని చెప్పి చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వేణు ఫర్ ద అప్డేట్స్. ప్రధాని మోదీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. ఏపీలో జగనన్న ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం జరిగిందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కోరారు. భూసేకరణ పేరిట 32,141 కోట్ల నిధులు దుర్వినియోగం చేశారని చెప్పారు. ఇళ్ల పట్టాలు నిర్మాణంపై ప్రభుత్వం విభిన్న ప్రకటనలు చేస్తోందని తెలిపారు. గతంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను పూర్తిగా లబ్ధిదారులకు ఇవ్వలేదని చెప్పారు. 6.68 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తయితే 86,984 మందికే ఇచ్చారని లేఖలో పవన్ పేర్కొన్నారు. ఏపీలో అంగన్వాడీల ఆందోళన కొనసాగుతోంది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత కొన్ని రోజులుగా అంగన్వాడీ సిబ్బంది ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వంతో చర్చలు సఫలం కాకపోవడంతో ఆందోళనల్ని ఉధృతం చేశారు. ఇవాళ మంత్రుల ఇళ్ల ముట్టడికి పిలుపునిచ్చిన అంగన్వాడీలు ప్రజాప్రతినిధుల ఇళ్ల దగ్గర బైఠాయించి నినాదాలు చేశారు. గుంటూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీలో అంగన్వాడీల ఆందోళన కొనసాగుతోంది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత కొన్ని రోజులుగా అంగన్వాడీ సిబ్బంది ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వంతో చర్చలు సఫలం కాకపోవడంతో ఆందోళనలు ఉధృతం చేశారు. ఇవాళ మంత్రుల ఇళ్ల ముట్టడికి పిలుపునిచ్చిన అంగన్వాడీలు ప్రజాప్రతినిధుల ఇళ్ల దగ్గర బైఠాయించి నినాదాలు చేశారు. కుప్పంలో చంద్రబాబు మూడో రోజు పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా గుడిపల్లి మండలం సెట్టిపల్లిలో కనకదాసు విగ్రహాన్ని చంద్రబాబు ప్రారంభిస్తారు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. అంతకుముందు 10 కోట్ల రూపాయలతో అత్యధిక సౌకర్యాలతో నిర్మించనున్న కురవ కులస్తుల కమ్యూనిటీ హాల్ను చంద్రబాబు సందర్శిస్తారు. కుప్పం సెట్టిపల్లి కనకదాసు విగ్రహ ఏర్పాటు ప్రాంతం నుంచి మా ప్రతినిధి జేజీరామ్ మరింత సమాచారం అందిస్తారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సెట్టిపల్లి గ్రామానికి కూడా చేరుకొనున్నారు. ఇక్కడ కురబ కులస్తులకు సంబంధించినటువంటి కనకదాసు విగ్రహాన్ని అంటే
వాల్మీకులకి బోయిలకి ఎట్లా వాల్మీకులు, అదేవిధంగా కురుబ కులస్తులకి కనకదాసు గారు అలాగా పెద్ద వ్యక్తి. ఆయన యొక్క విగ్రహాన్ని వారి యొక్క చిరస్మరణీయులుగా కూడా ఈ యొక్క సెట్టిపల్లిలో ఏర్పాటు చేయబోతున్నారు. అంటే గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క భవనాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు కురుబ కులస్తులందరికీ కూడా. మన లోకేష్ కూడా వీళ్ళకందరికీ ఇక్కడ హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు రాకతోనే ఇక్కడంతా కూడా పూర్తి హంగులతో కూడుకున్నటువంటి పసుపు పచ్చ ధనం కూడా పూర్తిగా కూడా ఏర్పడింది. దీనికి సంబంధించి కురుబ కులస్తులు యొక్క బీసీ కులాలకు సంబంధించింది కురుబ కులస్తులు అనేది. అంటే ఎక్కువ పెద్ద సంఖ్యలో ఈ యొక్క బీసీలు ఇక్కడ ఉండడంతో వారికి అన్నింటికీ మేలు జరగడానికి శుభకార్యాలు కావచ్చు, అశుభకార్యాలు కావచ్చు, ప్రతి ఒక్క దానికి తమకు ఒక భవనం అంటూ ఉండాలి. తమ పిల్లలు ఏదన్నా జరిగినటువంటి చదువు సంధ్యలకు కలిగినటువంటి ప్రతి ఒక్క దానికి కూడా భవనం ఒకటి ఏర్పాటు ఉండాలనేటటువంటి ఉద్దేశంతో కూడా కురుబ కులస్తులకు ప్రత్యేకించి ఒక భవనాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దీనికి సంబంధించి వసంతమ్మ గారు ఉన్నారు. మేడం చెప్పండి, అంటే కురుబ కులస్తులకు మీరు మొదటి నుంచి కూడా ప్రత్యేకంగా ఒక గుర్తింపును తీసుకురావాలనుకుంటున్నారు. ఇవాళ కూడా ఈ యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. ఇంతవరకు ఎక్కడ మా కనక జయంతి విగ్రహం ఎక్కడ పెట్టలేదు. పెట్టినారు కనుక చంద్రబాబు ఓపెనింగ్కి రాలేదు. ఫస్ట్ టైము సార్ చేతుల మీదుగా సారే మాకు చెప్పి మా అందరూ అన్ని చోట్ల పెట్టినారు, కుప్పంలో పెట్టలేదు. మేము ఈ కనకదాసు విగ్రహానికి కూడా సారే డొనేషన్ ఇచ్చి ఇక్కడ అయ్యే ఖర్చులతో సారే ఇచ్చి ఇక్కడ పెట్టేదానికి సారే ఇప్పుడు ఓపెనింగ్కి వస్తారు. తర్వాత కళ్యాణ మండపము సారు ఫస్ట్ ఇది 2 ఇప్పుడు 10 కోట్లు పోతా ఉంది. మా కురుబ కులస్తులు ఇక్కడ ఎక్కువ ఉన్నారనేసి కళ్యాణ మండపం కట్టేదానికి 50 లక్షలు అమౌంట్ ఇచ్చినారు. 10 లక్షలు వచ్చే జాగా ఇచ్చినారు. 10 కోట్లు వస్తుంది ఈరోజు. ఆ 10 కోట్లు తలమిచ్చినారు. ఇంతవరకు ఎక్కడ కానీ మా కులస్తులకి ఇంత సపోర్ట్ చేయలేదు. చంద్రబాబు ఉండగా మాకు సపోర్ట్ చేస్తారు. అంటే ఇవాళ వైసీపీ నుంచి కూడా జాయిన్ అయిపోతున్నట్టున్నారు. అదేవిధంగా ఒక కొత్త వరవడి టెంకాయలు కొట్టుకోవడం కూడా ఒకటి జరగబోతుంది. మా కుప్పం నియోజకవర్గంలో దాదాపు 40,000 కురుబ కులస్తులు ఓటర్స్ ఉండాది. గత 1983 ఇంకా ఎన్టీ రామారావు పార్టీ స్థాపించినప్పటి నుండి కూడా తెలుగుదేశం పార్టీలోనే మా కురుబ కులస్తులు ఒకే తాటిపైన ఓటేసి తెలుగుదేశం పార్టీకి అండగా ఉండేవాళ్ళు. గత 2014 ఆ మధ్యలో కొద్దిగా ఒక 10-15% మా వాళ్ళు కూడా పక్క పార్టీలు కూడా వెళ్ళిపోయినారు. కానీ ఇప్పుడు వాళ్ళు అక్కడపై చూసి ఏమీ మాకు న్యాయం జరగలేదు కాబట్టి మేము కూడా కుప్పం మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఈసారి ఓటేసి మనమంతా ఒకే కులం ఒక ఐక్యతగా ఉండాలని చెప్పి ఈరోజు దాదాపు సారు కనకదాస విగ్రహాన్ని ఆయన డొనేట్ చేసినారు. ప్రతిష్ఠ కూడా ఆయన ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ కూడా జరుగుతుంది. మరికొద్ది సేపట్లో కురుబ సంఘాలకు సంబంధించినటువంటి కనకదాస్ విగ్రహాన్ని ప్రారంభోత్సవంలో కూడా చంద్రబాబు పాల్గొననున్నారు. కెమెరామెన్ లోకేష్తో జేజీరామ్, స్వతంత్ర టీవీ, కుప్పం. జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల చెంటిబాబు పార్టీ మారే దిశగా అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికలకు చెంటిబాబుకు సీట్ ఇచ్చేది లేదని ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి తోట నరసింహను నియమించింది పార్టీ అధిష్టానం. దీంతో జ్యోతుల చెంటిబాబు వైసీపీని వీడేందుకు పావులు కదుపుతున్నారు. కాకినాడలో బస చేసిన పవన్ కళ్యాణ్తో చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో నాదెండ్ల మనోహర్, నాగేంద్ర బాబులతో సమావేశమయ్యారు. దీంతో రాజకీయ వర్గాల్లో అలజడి నెలకొంది. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చెంటిబాబు పార్టీ మారే దిశగా అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికలకు చెంటిబాబుకు సీట్ ఇచ్చేది లేదని ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి తోట నరసింహను నియమించింది పార్టీ అధిష్టానం. దీంతో జ్యోతుల చెంటిబాబు వైసీపీని వీడేందుకు పావులు కలుపుతున్నారు. కాకినాడలో బస చేసిన పవన్ కళ్యాణ్తో చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ నేపథ్యంలో నాదెండ్ల మనోహర్ నాగేంద్ర బాబులతో సమావేశమయ్యారు. దీంతో రాజకీయ వర్గాల్లో అలజడి నెలకొంది. ఏపీ సీఎం జగన్ ఎన్నికల ముందు సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారా? వైసీపీలో నెలకొంటున్న గందరగోళానికి సీఎం జగనే కారణమా? అభ్యర్థుల మార్పులు అంటూ తనకు తానే పార్టీలో వ్యతిరేకత మూట కట్టుకుంటున్నారా? అంతా సజావుగా సాగిపోతున్న వైసీపీలో కుదుపులకు సీఎం జగన్ నిర్ణయాలే కారణమా? ఎన్నికల ముందు సీఎం జగన్ రగిల్చిన అసమ్మతి సెగ ఆయనకే తాకనుందా అంటే అవుననే అంటున్నాయి వైసీపీ వర్గాలు. వైసీపీ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఓ లుక్కేద్దాం. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో అన్ని పార్టీలు ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేపట్టాయి. టీడీపీ, జనసేన కూటమి సీట్ల లెక్కలు, మేనిఫెస్టో అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. అలాగే ప్రతి అధికార వైసీపీ కూడా వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఎంపిక చేస్తుంది. దీనికోసం సీఎం జగన్తో పాటు వైసీపీ ముఖ్య నేతలు సుదీర్ఘంగా కసరత్తు చేసేస్తున్నాయి. ఇప్పటికే 11 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ రెండో దఫా మార్పులు, చేర్పులతో అభ్యర్థుల జాబితా ప్రకటించేందుకై సిద్ధమవుతోంది. కొద్ది రోజుల వరకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటన అంతా సాఫీగా జరిగిపోతుందని భావించారు. కానీ ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు, చేర్పులు, కొద్ది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వకపోవడం వంటి ఘటనలు వైసీపీలో దుమారాన్ని రేపాయి. టికెట్ రాని ఎమ్మెల్యేలు పార్టీపై తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. నియోజకవర్గాల్లో మార్పులతో స్థానిక కేడర్ మండిపడుతోంది. తమ నాయకుడికి టికెట్ ఇవ్వకుంటే ఊరుకునేది లేదని రోడ్డెక్కుతున్నారు నేతలు, కార్యకర్తలు. జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబుకి టికెట్ ఇవ్వకపోవడంతో నియోజకవర్గంలో పలువురు నేతలు వైసీపీకి రాజీనామా చేశారు. అటు అనంతపురం జిల్లాలో మాజీ మంత్రి శంకర్ నారాయణను పెనుగొండ టికెట్ ఇవ్వాల్సిందే అంటూ పార్టీ శ్రేణులు ఆందోళన చేస్తున్నాయి. పెనుగొండ సీటు మంత్రి ఉషశ్రీ చరణ్ కి ఇవ్వడంపై శంకర్ నారాయణ అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి టికెట్ ఇస్తే పార్టీకి రాజీనామా చేస్తాము అంటూ ద్వితీయ శ్రేణి నేతలు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇంకా కొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్లు ఇవ్వద్దు అంటూ పార్టీ నేతలు ఆందోళన చేస్తున్నారు. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి, మంత్రి అంబటికి వ్యతిరేకంగా నియోజకవర్గ నేతలు తాడేపల్లి బాట పట్టారు. గురజాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వర్గాలు డి అంటే డి అంటున్నాయి. మరోవైపు పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి సీఎం జగన్ పై హాట్ కామెంట్స్ చేశారు. పార్టీ అధినేత జగన్ తనను గుర్తించకపోయినా నియోజకవర్గ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు అంటూ వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంత పెద్ద ఎత్తున అసమ్మతి సెగలు బయటకు రావడానికి సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలే కారణం అని విమర్శలు వినిపిస్తున్నాయి. సొంత నిర్ణయాలతో ఎన్నికల ముందు సీఎం జగన్ సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు అంటూ పార్టీ నేతలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో సీనియర్ నేతలతో మాట్లాడకపోవడం, తాను అనుకున్నదే జరగాలి అనే జగన్ తీరు ప్రస్తుత పరిస్థితికి కారణం అని వైసీపీ నేతలు చెబుతున్నారు. పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చడం ద్వారా ప్రభుత్వ పనితీరు బాగాలేదని, తనంతట తానే సీఎం స్వయంగా సంకేతాలు ఇచ్చారని చెప్తున్నారు. ఒకవైపు వైసీపీ ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నారు అంటూ జగన్ వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశమే లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వాటిని నిజం చేసేలా జగన్ వ్యవహార శైలి ఉంది అని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని వైసీపీ నేతలే అంటున్నారు. ఎమ్మెల్యే సీటు రాని నేతలు వచ్చే ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు. నియోజకవర్గాల మార్పులో భాగంగా కొత్తగా వచ్చే వారికి క్యాడర్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో తెలియదు. అసమ్మతిని చక్కదిద్దేందుకు జగన్ వెనక్కి తగ్గుతారా, వ్యూహాన్ని మార్చుకుంటారా అన్నది ప్రశ్న. ఈ పరిణామాలు జగన్కి ఎన్నికల్లో మేలు చేస్తాయో కీడు చేస్తాయో వేచి చూడాలి. మరి
సీనియర్ నటుడు మురళీమోహన్ 50 ఏళ్ల సినీ ప్రస్థానం వేడుకకు హాజరైనందుకు సంతోషంగా ఉందని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చిత్ర పరిశ్రమను అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. పేద కళాకారులకు పెన్షన్తో పాటు అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు. అలాగే కొత్త సంవత్సరంలో నంది అవార్డులు అందివ్వనున్నట్లు ప్రకటించారు. లేనిపోని హామీలు ఇవ్వమని, ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామంటున్న మంత్రి కోమటిరెడ్డితో మా ప్రతినిధి గంగాధర్ ఫేస్ టు ఫేస్. సార్ తొలిసారి మంత్రిగా ఒక అవార్డుల ఫంక్షన్కి వచ్చారు సార్, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం. అది కూడా ఒక 50 ఇయర్స్ సినిమా రంగంలో ఎన్నో క్యారెక్టర్ యాక్టర్తో పాటు ఒక మంచి పేరున్న సౌదయ నాయకుడు మురళీమోహన్ గారు 50 సంవత్సరాల సినీ జీవితం ముగిస్తున్న సందర్భంగా వారికి సన్మాన కార్యక్రమానికి రావాలని వారు కోరినప్పుడు కాదనలేకపోయాను. ఒక సీనియర్ నటుడే కాదు, ఒక మంచి ఒక లక్షణాలు గతంలో పార్లమెంట్ సభ్యునిగా సేవలు చేయడం, వివాద రైతుడు, సినిమా ఇండస్ట్రీలో అందరినీ కలుపుకున్న వ్యక్తి. అది కూడా టీవీ ఆర్టిస్టులు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ. చిన్న ఆర్టిస్టులు టీవీ ఆర్టిస్టులు దాదాపు 18,000 మంది ఉన్నారు ఈ సినిమా. వాళ్ళకు ప్రోత్సాహం ఇవ్వడానికి, అలాగే మురళీమోహన్ గారిని గౌరవించుకుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ అందరినీ గౌరవించినట్టయితే రావడం జరిగింది. చాలా సంతోషం. తప్పకుండా నిన్ననే ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరిగింది. సినిమా ఇండస్ట్రీ తెలంగాణలో వారికి అన్ని విధాలుగా అండగా ఉంటూ వాళ్ళకి సహకరించి తిరిగా ఇండస్ట్రీస్ మొత్తం కూడా హైదరాబాద్లో వచ్చే విధంగా ఏర్పాటు చేయడమే నా మొదటి కర్తవ్యంగా భావిస్తూ దాన్ని తప్పకుండా వచ్చే వీక్ సీఎం గారి దగ్గర ప్రముఖ దర్శకులు, హీరోలు, డైరెక్టర్తో మీటింగ్ ఏర్పాటు చేపించి కార్యక్రమాలను తీసుకొని ముందుకు పోతాం. పేద కళాకారులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సార్, పెన్షన్స్ రాక. కాంగ్రెస్ గవర్నమెంట్లో మాకు పెన్షన్ వస్తుందని వాళ్ళు ఎంతో ఆశగా ఉన్నారు సార్. శ్యామల లాంటి వాళ్ళు చాలా మంది పేద కళాకారులకు పెన్షన్తో పాటు వాళ్ళకు ఇళ్ల స్థలాలు చిత్రనగరి అపార్ట్మెంట్ కట్టిస్తే కూడా అలా పెద్ద స్కామ్ జరిగింది. నేను మినిస్టర్ కాగానే నా దృష్టికి వస్తే దాని రిజిస్ట్రేషన్ అని కూడా ఆపేశాను. దాన్ని సినిమా వర్కర్స్కు ఇవ్వాలన్నదే నా లక్ష్యంగా. అంత వాల్యుబుల్స్లో కట్టి దాని పెద్ద స్కామ్ లాగా మారిస్తే నా దృష్టికి రాగానే ఆపేసి మళ్ళీ దాన్ని కూడా ఎంక్వైరీ పెట్టించి నిజమైన కళాకారులు ఇవ్వడం జరుగుతుంది. సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే న్యాయం జరుగుతుంది, ఎంతోమంది ఆశలు పెట్టుకున్నారు, వాళ్ళ ఆశలన్నీ ఇప్పుడు నెరవేరుతాయని అనుకోవచ్చు. 100% మేము చెప్పిన 6 హామీలు 2 హామీలు అప్పుడే ఆర్టీసీ బస్సులలో మహిళలు ఉచితంగా పోతున్నారు. ఆరోగ్యశ్రీ 10 లక్షలు ఇంప్లిమెంట్ చేసినాము. ఇంకో మిగిలిన 4 గ్యారంటీలు కూడా వచ్చే 1 మంత్లో పూర్తి చేయడానికి ఈ రోజుకి వెళ్ళి అప్లికేషన్ తీసుకుంటున్నాం. డెఫినెట్గా మేము చెప్పింది చేస్తాం. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుంది, చేసేదే చెప్తాం. కేసీఆర్ లాగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, దళితులు ముఖ్యమంత్రి చేస్తా, లేనిపోని మాటలు చెప్పాం. ఫిలిం నగర్ కడతా, రాచకొండలో 3,000 ఎకరాల ఫిలిం సిటీ కడతాను. ఎక్కడ పోయిందా ఫిలిం సిటీ? మేము అలాంటి పెద్ద పెద్ద హామీలు ఇవ్వం. తప్పకుండా కళాకారులని, తెలుగు సినిమా ఇండస్ట్రీని 2 తెలుగు రాష్ట్రాలు సమానమే మాకు. తప్పకుండా సినిమా ఇండస్ట్రీకి మా పూర్తి సహకారం ఉంటుంది. కొత్త సంవత్సరంలో రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణ ఉంటుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. రేవంత్ పూర్తి టీం రెడీ అయిందా? త్వరలోనే మిగతా మంత్రుల్ని ప్రకటించనున్నారా? మంత్రుల్ని ప్రకటించి వారితో ప్రత్యేకంగా పని చేయించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోందా? పూర్తి స్థాయి కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయిందా? చూద్దాం. డిసెంబర్ 7న సీఎంతో పాటు మరో 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా 4 ఎమ్మెల్యేలకు విప్ బాధ్యతలు అప్పగిస్తూ సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. రేపో మాపో చీఫ్ విప్ను కూడా ప్రకటించనున్నట్లు సమాచారం. ఇక కేబినెట్ విస్తరణకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న టీంతోనే పార్లమెంట్ ఎన్నికల వరకు ప్రభుత్వ పాలన కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి మొన్నటి వరకు భావించిన పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలంటే ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్కో మంత్రిని ఇన్ఛార్జిగా నియమించి బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. కొన్ని పార్లమెంట్ స్థానాలకు ఇప్పటికే ఇన్ఛార్జీలను ప్రకటించారు. చెవెళ్ల, మహబూబ్ నగర్ సెగ్మెంట్లకి ఇన్ఛార్జిగా సీఎం రేవంత్ రెడ్డిని ప్రకటించారు. ఇక పొంగులేటికి ఖమ్మం, ఉత్తమ్కి నల్లగొండ, పొన్నం ప్రభాకర్కి కరీంనగర్ బాధ్యతలు ఇచ్చారు. బట్టి విక్రమార్క ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్ను వెంటనే విస్తరించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. ఇప్పటికే రేవంత్ తన టీంలోకి తీసుకున్న మంత్రుల జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణలో తమకు స్థానం లభిస్తుందనే ఆశతో పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు.
కులాల సమీకరణలో భాగంగా తమకు ఛాన్స్ వస్తుందని ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ అనుచరులు సన్నిహితుల వద్ద చెప్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా 6 మంత్రులను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలి. దీనిలో పార్టీకి సీనియర్లతో పాటు వారి విధేయుడిగా ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక గ్రేటర్ పరిధిలో బలం పెంచుకోవడానికి అక్కడ ఓడిపోయిన వారిని లేదా పార్టీకి విధేయులుగా ఉన్న వారికి మంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉంది. నాంపల్లి నుండి పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్ ఓడిపోయారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ముస్లిం పాపులర్ లీడర్ లేకపోవడంతో ఫిరోజ్కి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రిని చేసే ఛాన్స్ ఉంది. ఇక కామారెడ్డి సీట్ని రేవంత్ కోసం త్యాగం చేసిన మాజీ మంత్రి షబ్బీర్ అలీకి మంత్రిగా అవకాశం దక్కవచ్చు. వీరిద్దరిలో ఒకరికి మంత్రి బెర్త్ కన్ఫామ్. ఇక మైనంపల్లి హనుమంతరావు కూడా మంత్రి పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారు. అయితే మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి నుండి లోక్సభకి పోటీ చేస్తే బాగుంటుందని పార్టీ భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారి పేర్లు కూడా మంత్రి పదవి కోసం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అంజన్ కుమార్ యాదవ్, మధు యాష్కి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి పేరు కూడా మంత్రివర్గంలోకి తీసుకునే వారి జాబితాలో ఉంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా పేరు ప్రకటించి పక్కన పెట్టిన చిన్నారెడ్డి పేరు, టికెట్ రాకున్నా పార్టీకి పనిచేసిన అద్దంకి దయాకర్ పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం మంత్రి పదవిపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. వివేక్ బ్రదర్స్లో ఒకరికి మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉంది. బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేర్లు సైతం మంత్రి పదవి కోసం గట్టిగా వినిపిస్తున్నాయి. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు ఇప్పటికీ ఇందిరమ్మ ఇంట్లోనే ఉంటున్నాడని, అలాంటి సామాన్యులకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని రేవంత్ పదే చెప్తున్న నేపథ్యంలో అలాంటి వారికి మంత్రి పదవి ఇచ్చి ఒక్క ఎగ్జాంపుల్ సెట్ చేసే పనిలో కాంగ్రెస్ ఉన్నట్లు సమాచారం. బీసీ కులాల నుండి గెలిచిన ఎమ్మెల్యేలను ప్రమోట్ చేయాలని కూడా కాంగ్రెస్ భావిస్తోంది. కురుమ సామాజిక వర్గానికి చెందిన ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఎలయ్య, రజక సామాజిక వర్గానికి చెందిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ల పేర్లు కూడా రేవంత్ పదే ప్రస్తావిస్తున్న నేపథ్యంలో వారికి కూడా లక్ కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. లంబాడ వర్గానికి చెందిన దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, ముద్రా సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముద్రాజుల పేర్లు కూడా మంత్రుల పరిశీలనలో ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల వరకు మంత్రివర్గ విస్తరణ వద్దు అనుకున్న కాంగ్రెస్ నాయకత్వం త్వరగా మంత్రులను ప్రకటించి వారికి పార్లమెంట్ సెగ్మెంట్ల ఇన్ఛార్జ్గా ప్రకటిస్తే లాభం ఉంటుందని భావిస్తోంది. ఇక రేవంత్ టీంలో ఎవరికి అవకాశం వస్తుందో చూడాలి. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్వతంత్ర.